ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా రాజారెడ్డి సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజారెడ్డి ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో రాజారెడ్డి త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. వైఎస్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయ తెరపైకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్ కు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాజారెడ్డి త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో తన ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్న రాజారెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రారంభమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి రాజారెడ్డిని ఎన్నికల బరిలో దించాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల తన అన్న జగన్ ను గత ఎన్నికల్లో ఢీకొట్టారు. వివేక హత్య కేసుతో పాటు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాలతో షర్మిల జగన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇతరులకు జగన్ మద్దతివ్వడంపై వివేక కుమార్తె సునీతారెడ్డితో పాటు షర్మిలారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో షర్మిల బహిరంగంగానే తన అన్న జగన్ పై విమర్శలు చేశారు. ఆస్తి పంపకాల వ్యవహారంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తల్లి విజయలక్ష్మి కూడా కూతురు షర్మిలకే మద్దతు పలికింది. ఇటీవలే వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్ దగ్గరకు వెళ్లిన తల్లి విజయలక్ష్మిని పట్టించుకోకుండా ఉన్న ఓ వీడియో వైరల్ గా మారడంతో వారి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న రాజారెడ్డి అకస్మాత్తుగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని రాజకీయ వర్గాలతో పాటు కడప జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.